డిఎంఆర్ శాఖర్ గారు, వాళ్ళ మిసెస్ భవానీ గారు, రాజమండ్రిలోనే ఓఎన్జీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి 15 లక్షలు 15 లక్షలు, అలాగే బోర్ వేయించుకుంటారంటే డబ్బులు, అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణ కేంద్రం, ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ వెంకటనగరం కానివ్వండి, లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి, అమలాపురంలో కానివ్వండి, ఈయన వల్ల ఇంచుమించు చాలా సంఘాలలో, ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాలలో, అలాగే మిగతా క్యాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ, వాళ్ళ ఈ బోర్లు కానీ, లేదా మోటార్లు కానీ, ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది. ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 1 year సర్వీస్ ఉందనగా రిజైన్ చేసి మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మార్జిన్ తోటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవడం జరిగింది. తర్వాత అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కంటిన్యూ అవుతున్నారు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు, సరైన రెస్పాన్స్ లేదు, అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్నచూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్ కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీస్ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షితుడే నిన్న విశేష ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాగిరాపేటలో అక్కడ గొల్లబాబురావు అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే, అలా నేను తీసుకెళ్లి ఆయన్ని అక్కడ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఈ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇది ఒక అసెట్. ఎందుకంటే ఎస్సీస్ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి 80% ఎస్సీస్ ఓట్లు ఉండి ఇప్పుడు 90% 99% ఎస్సీస్ ఓట్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అవుతాయి. ఈయన జాయిన్ అయినందుకు మరి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీకి సంబంధించిన సంఘాలు, అలాగే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా తోసేకు వెనకాల